నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ముందుగా హెడ్లైన్స్. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలు ముంగిటకు వైద్య సేవలు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి వెల్లడి. వైసీపీ సర్కార్ కొనసాగితే ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తులకు రక్షణ ఉండదు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డి హెచ్చరిక. సీఎం జగన్ మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అంటూ నిరసన. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరవ్ చిరకారెడ్డి స్పష్టీకరణ. చెవులకు చిల్లులు పడేలా మోత మోగించిన టీడీపీ శ్రేణులు. ప్రజలు పలవనేరు నియోజకవర్గంలో 5 మండలాల్లో మద్దతు పలికిన జనం. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే, రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రజలకు ముంగిటకు వైద్య సేవలు అందించనున్నామని తిరుపతి జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి తెలిపారు. ముత్యాలరెడ్డిపల్లె పంచాయతీ కార్యాలయం దగ్గర గల అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ లో ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ హరితతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాలంటీర్లు అందరూ ఈ కార్యక్రమం గురించి అవగాహన కల్పించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటిని సర్వే చేసి ఆ ఇంటిలో ఉన్న వారి ఆరోగ్య పరిస్థితులు తెలుసుకోవడం, వ్యాధులను వారిని గుర్తించడం, వైద్య సదుపాయాలు, చికిత్స అందించేందుకు ఆరోగ్య శిబిరాలు, క్యాంపులను నిర్వహించనున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జగనన్న ఆరోగ్య సురక్ష స్టేట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ రమాదేవి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి శ్రీహరి, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి, రుయా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రవి ప్రభు, కార్పొరేటర్ ఆర్ని సంధ్య తదితరులు పాల్గొన్నారు. కనీసం 7 రకాలైనటువంటి టెస్టులు ప్రతి ఒక్కరికి చేసి వాళ్ళకు బీపీ ఉందా, షుగర్ ఉందా, లేదంటే అనీమియా ఉందా, లేదంటే మలేరియా ఉండొచ్చు, డెంగ్యూ ఉండొచ్చు, ఏదున్నా ప్రతి మనిషికి అవసరాన్ని బట్టి ఈ టెస్టులన్నీ చేసి వారికి కావలసినటువంటి మందులు కూడా ఈరోజు ఇవ్వడం. తర్వాత ఫాలో అప్ యాక్షన్ అంటే ఈరోజు ఇది కంప్లీట్ చేసి మందులు ఇవ్వడమే కాకుండా ఆ జబ్బు పూర్తిగా నయమయ్యేదాకా కూడా వాళ్ళని కంటిన్యూస్గా ట్రాక్ చేస్తూ వాళ్ళకి సరైనటువంటి మందులను ఇస్తూ ఆ జబ్బు నుంచి పూర్తిగా కోలుకునేదాకా కూడా వాళ్ళకి హ్యాండ్ హోల్డింగ్ చేయడం అనేది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. దీనికి సంబంధించి వాలంటీర్స్ అందరూ మొట్టమొదట ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమం గురించి, అదేవిధంగా ఆరోగ్యశ్రీ అంటే ఏమి మనకందరికీ తెలుసు. ఆరోగ్యశ్రీ కానీ ఏ హాస్పిటల్కి పోవాలి, ఎవరిని కలవాలి, ఏ విధంగా వెళ్ళాలి, ఇవన్నీ కూడా చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. సో వాళ్ళకందరికీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ ఎంపానల్డ్ హాస్పిటల్స్ ఏవి, ఏ విధంగా ఆరోగ్యశ్రీలో మనం ఎన్రోల్ చేసుకోవాలా, మన జబ్బులు ఉన్నట్టయితే హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఎవరిని కన్సల్ట్ చేయాలా, ఇవన్నీ కూడా వాళ్ళకి వివరించి చెప్తారు. అదేవిధంగా 3000 రకాలైనటువంటి జబ్బులు ఇంతకుముందు ఎప్పుడూ లేవు. అన్ని రకాల జబ్బులకు ఈరోజు మనము ఆరోగ్యశ్రీ ద్వారా ₹1 ఖర్చు లేకుండా ఏ విధంగా చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దీని తర్వాత ఆరోగ్య ఆసరా కూడా, ఏమి ఆరోగ్య ఆసరా, ఎట్లా దాన్ని పొందాలా, ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత 2వ విడత CHOలు, ANMలు 2 గ్రూపులుగా ఏర్పడి ప్రతి ఇంటికి వెళ్ళి 7 రకాలైనటువంటి టెస్టులు అవసరాన్ని బట్టి చేసి వాళ్ళకి అక్కడే వాళ్ళకు మన కేస్ షీట్స్ అన్నింటినీ కూడా ప్రింట్ చేసేసి ఇక్కడికి ఫలానా తేదీన రావాలని కూడా చెప్పడం జరుగుతుంది. ఏపీ రాష్ట్రానికి పట్టిన శని సీఎం జగన్మోహన్ రెడ్డి అని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా పలమనేరులోని పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇదే ప్రభుత్వం ఇదే రకంగా కొనసాగితే ప్రజల ధన, మాన, ప్రాణ, ఆస్తులను రక్షణ కరువవుతుందని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు.
అతి తక్కువ కాలంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు సీనియర్ రాజకీయవేత్త బాబును సంబంధం లేని కేసులో నెడుతున్నారనే అంశం ప్రజలు ఆలోచించాలని అన్నారు. ముఖ్యమంత్రిగా చాలా నిర్ణయాలు రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజల కోసం తీసుకునే సందర్భాల్లో జరుగుతుంటాయని అన్నారు. వీకోటలో ఉన్న టీడీపీ శ్రేణులపై పుంగునూరులో కేసు పెట్టడం అనేది ప్రభుత్వ తీరుకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. ఇటువంటి రాక్షస పాలనకు జగన్మోహన్ రెడ్డి సైకో ఆలోచనలకు బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉందని అన్నారు. ఎన్ని కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా చంద్రబాబు బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 180, 150, 175 నావి అంటున్నాడు. వైనాట్ 175 అంటా ఉన్నాడు. నిన్నేమో కురుక్షేత్రం అంటా ఉన్నాడు. వైనాట్ 175 వన్ సైడ్గా పోయేవాడి కురుక్షేత్రం ఏముంటుంది ఏంటన్నా? నీ అంతకు నువ్వే కురుక్షేత్రం ఉందంటే నీ కిందలను ఈ రాష్ట్రాన్ని ఎక్కడ తీసుకుపోతామో ప్రజలను ఆలోచించుకోమని చెప్పే సందర్భంగా కూడా నేను తెలియజేసుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్ని రోజులు నువ్వు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టలేవు. ఒకవేళ నువ్వు జైల్లో పెట్టాలనుకున్నా పెట్టినా మళ్ళా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడులే అవుతారు. ప్రతి ఒక్కరూ చంద్రబాబు నాయుడులే పోరాడతారు. ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాల్లో మళ్ళీ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడానికి నువ్వు ఎన్ని ఇబ్బందులు పెట్టినా కార్యకర్తలు ముందు ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరుగుతుంది. నేను అధికారులకు తెలియజేసుకునేది కూడా ఒక్కటే, మీరు న్యాయంగా వ్యవహరించండి. మీ క్లియర్ కట్గా కనపడతా ఉంది. ఇక్కడ డిఎస్పీ ఉన్నాడు, ఇదే డిఎస్పీ అక్కడ ఊరూరులో ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. ఆయన కనపడలేదా? ఇవన్నీ వీకోటకు సంబంధించినటువంటి కేసులు ఎవరో చెప్తే వాళ్ళపైన ఎందుకు తప్పుడు కేసులు పెట్టాల్సి వచ్చింది? కనీసం మాట్లాడే పరిస్థితి లేదా? వైసీపీకి సంబంధించినటువంటి ఎంపీపీనో ఇంకొకరితోనో ప్రజల కోసం నిలబెట్టి మాట్లాడితే మీ ప్రజాప్రతినిధులు చెప్తే కేసులు పెడతారా? దానికి ఒక అంతు పొంతు లేదా తప్పుడు కేసులు పెట్టడానికి? ఏమని సమర్థించుకుంటారు మీరు దాన్ని? నేను అడుగుతా ఉన్నా. నేను ఇది ఒక్కటి చాలదా ఉదాహరణ? మీరు పెట్టేటువంటి తప్పుడు కేసులను ఒక వీకోటకు సంబంధించినటువంటి ఒక్క కేసు ఉదాహరణ కాదా మీరు పెట్టిన తప్పుడు కేసులని? ఈరోజు పుంగనూరులో మరి ఇంతమంది కార్యకర్తల పైన, సామాన్యమైనటువంటి తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుల పైన చంద్రబాబు నాయుడికి మద్దతుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అంటూ విజిళ్లు, కారు హార్న్లు, స్టీల్ ప్లేట్లు, గుడిగంటలతో నిరసన తెలిపాలని నంద్యాల జిల్లా పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరు చర్తారెడ్డి తెలిపారు. పాణ్యం మాధవి నగర్ లోని తమ నివాసం బయట పార్టీ శ్రేణులతో కలిసి శబ్దాలతో నిరసన తెలిపామని అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ పెరుగు పురుషోత్తం రెడ్డి, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ వాణిజ్య విభాగం అధ్యక్షుడు బ్రహ్మనపల్లె నాగిరెడ్డి, కల్లూరు అర్బన్ నాయకుడు పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అవుతుంది. అయితే చంద్రబాబుకు బెయిల్ రాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా గత 22 రోజుల నుంచి పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు, నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రోజు 22వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఒకటే పిలిపించింది, మోత మోగిద్దాం. జగన్మోహన్ రెడ్డి యొక్క చెవుల్లో ఈ యొక్క హోరు వినిపించేలాగా పెద్ద ఎత్తున దీక్ష నిరసన కొనసాగించాలని 7 గంటలకు ప్రారంభమైనటువంటి మోత మోగిద్దాం అనేటువంటి కార్యక్రమం పాణ్యం నియోజకవర్గంలో జరుగుతుంది. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే గౌరు చేరుతున్నారు. మేడం చెప్పండి, ఈరోజు ఈ కార్యక్రమం చేయడం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మేము ఈరోజు మోత మోగిద్దాం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఈ మోత వినిపించాలి. రాష్ట్ర ప్రజలంతా ఈరోజు
7 గంటల నుంచి 7:05 వరకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఆయన ఎక్కడ ఉన్నా అంటే విజిల్ల రూపంలో అయితేనేమి, గంటల రూపంలో ప్లేట్లు గరిటెలు పట్టుకొని హారన్ వెహికల్ మోతలతో పోరెత్తిస్తా ఉన్నాం. తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న ఆయనకి వినిపించాలా అన్న ఉద్దేశంతోనే మేము ఈ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అంటే గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముద్రగడ్డ పద్మనాభాన్ని అరెస్ట్ చేసినటువంటి ఆ ప్రాంతంలో ఇలాంటి కార్యక్రమం చేపట్టారు. ఆ రోజు మోతం మోగిస్తే చంద్రబాబు నాయుడు అధికారం పోయింది. ఈ రోజు మోతం మోగిస్తే జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి అంటే టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? 100% టీడీపీ అధికారంలోకి వస్తుంది. ఆ రోజు ఎట్లయితే జరిగిందో ఈ రోజు కూడా తెలుగుదేశం పార్టీ 100% అధికారంలోకి వస్తుంది. అంటే ఇలాంటి కార్యక్రమం చేయడం మీ ఉద్దేశం? మేము వినూత్న రీతిలో చేపట్టి అంటే తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి చెవులకు చిల్లులు పోయేలా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అంటే మా నాయకుడు ఏ తప్పు చేయలేదు కాబట్టి ఈ విధంగా మేము నిరసన తెలియజేస్తాం. అంటే చంద్రబాబు నాయుడు చేసిన తప్పు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెలుపుతూ చిత్తూరు జిల్లా పలమనేరులో మండలం నాయకులు పీకులు ఊపుతూ శబ్దాలు చేస్తూ క్లాక్ టవర్ నుండి అంబేద్కర్ సర్కిల్ వరకు నినాదాలు చేశారు. మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలో 5 మండలాల్లో మోత మోగిద్దాం కార్యక్రమంలో చెవులకు చిల్లులు పడేలా టీడీపీ శ్రేణులు మోత మోగించారు. బేరెడ్డిపల్లి, వీకోట, గంగవరం, పెద్ద పంజాని మండలాల పార్టీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామాల్లో సైతం పిల్ల పెద్ద ఆడ మగ తేడా లేకుండా టీడీపీ మద్దతురాలు తమకు తోచిన రీతిలో ఒకరు ఇంటిలోని గిన్నె గరిటె పట్టుకొని శబ్దాలు చేశారు. మరికొంతమంది దోశలు వేసే పెన్నాలు తీసుకుని శబ్దాలు చేసి మద్దతు తెలిపారు. బెల్లం తయారు చేసే పెద్ద పెన్నాని నిలబెట్టి శబ్దాలు చేశారు. మరికొంతమంది వాహనాలు స్టార్ట్ చేసుకుని హార్న్ వేస్తూ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా టీడీపీ బరేడపల్లి మండల నాయకుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇకనైనా బేషరతుగా చంద్రబాబుకు క్షమాపణ చెప్పి ఆయనను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టుని నిరసిస్తూ వారికి మద్దతుగా ఈరోజు సాయంకాలం 7 గంటల నుండి 7:05 వరకు నేను, నా కుటుంబ సభ్యులు మరియు నా బంధుమిత్రులతో కలిసి మద్దతుగా మోత మ్రోగించడం చేయించాము. ఈ యొక్క శబ్దాలు తాడేపల్లి గూడిలో ఉన్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి గవర్నర్ శ్రీ జగన్మోహన్ రెడ్డికి వినిపించాలని, ఆయన యొక్క మనసు మారాలని, ఈ అక్రమ అరెస్టులకి తనే బాధ్యతగా తీసుకొని బేషరతుగా చంద్రబాబు క్షమాపణ చెప్పి చంద్రబాబు నాయుడు విడుదల కోసం ప్రయత్నం చేయాలని చెప్పి మా యొక్క మద్దతుని చంద్రబాబు తెలియజేస్తున్నాం. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ ఆయన త్వరగా విడుదలై బయటకి రావాలని కోరుతూ నంద్యాల జిల్లా పాణ్యం టీడీపీ కార్యాలయ ఆవరణలో బాబు గారికి తోడుగా ఒక నియంత్రణపై పోరాటం కోసం మేము సైతం కార్యక్రమం నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ ఇన్ఛార్జి గౌరి చరితారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ టీడీపీ బీసీ యాదవ్ విభాగం నాయకులు కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలో కూర్చున్నారు.
వీరికి ఆమె పూర్తి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు జయరామిరెడ్డి, రాష్ట్ర గొర్రెల పెంపకం మాజీ చైర్మన్ నాగేశ్వరరావు యాదవ్, తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ యాదవ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షుడు కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ఓకే. యాదవ సోదరులు సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం మేము సైతం అంటూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము ఉంటామని ఈ కార్యక్రమంలో యాదవ సోదరులు సోదరీమణులందరూ ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమం మేము సైతం అంటూ చంద్రబాబు నాయుడు గారికి తోడుగా మేము ఉంటామని ఈ కార్యక్రమంలో మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారి అందరినీ కోరుతా ఉన్నా. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు ఇంకా మనలో కసి పెరగాల, ఇంకా కసితో మన నాయకుడిని లోపల పెట్టినారు యాదవులే. ఆయన కూడా ఆయనకి ఆర్థిక శాఖ మంత్రి ఇచ్చి కట్టబెట్టడం జరిగింది. అంతేకాకుండా ఆ స్పీకర్ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ యాదవులకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా కడప జిల్లా జామల్మడుగు తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు మోత మోగిద్దం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చదిపిరాళ్ల భూపేశ సుబ్బిరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ చిత్తూరు జిల్లా కుప్పంలో మోత మోగిద్దం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు ప్లేట్లు కొడుతూ విజిల్స్ వేస్తూ చంద్రబాబుకు సంఘీభావం తెలిపారు. చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేశారని నేతలు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రాన్ని అనేక రకాలుగా డెవలప్ చేసి ఒక మార్గదర్శకంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుడిని కుట్రపూరితంగా ఈరోజు చేయని తప్పుకు అనవసరంగా కేసులు బనాయించి ఆయనకు బెయిల్ కూడా రానియకుండా అతి దారుణంగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆయన బంధించడం, ఆయన వయసుకు ఆయన హోదా కూడా కనీస గౌరవం కూడా ఇవ్వకుండా చాలా బాధ పెట్టడం అనేది ఈ దుర్మార్గపు చర్య. ఈరోజు కోట్లాది మంది ప్రజలు
భారతదేశమే కాకుండా విదేశాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి అరెస్టు గురించి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు నిరసన తెలియజేస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు వినూత్న రీతిలో కుప్పం టౌన్లో మా నాయకులు మహిళా సోదరిమణులు అందరూ కూడా కలిసి బ్రహ్మాండంగా ఒక వినూత్న రీతిలో శబ్దం చేస్తూ మోత మోగించి అనేక రకాలుగా జగన్మోహన్ రెడ్డి ఆ చెవుడుకు వినబడే. చిత్తూరు జిల్లా బంగారుపాలెం మండలం పాలేరు పంచాయతీ శేషాపురంలోని మహర్షి రాక్ఫోర్డ్ స్కూల్ ని డిఈఓ విజేందర్ రావు తనిఖీ చేశారు. టాయిలెట్లు, ఆట స్థలం, తరగతి గదులు, రికార్డులను ఉపాధ్యాయ సిబ్బందిని తనిఖీ చేశారు. పాఠశాలలో వాతావరణం, స్విమ్మింగ్ పూల్ చక్కగా ఉందని అన్నారు. ఆడుకోవడానికి ఆట వస్తువులు, ప్లేయింగ్ గ్రౌండ్ చాలా చక్కగా ఉన్నాయని అన్నారు. మంచి అనుభవం కలిగిన టీచర్స్ తో విద్యా బోధన అందిస్తున్నట్లు యాజమాన్యం ప్రతినిధి పివి జయశంకర్ డిఈఓకు వివరించారు. చంద్రబాబు నాయుడుకి మద్దతుగా కర్నూలు జిల్లా ఉల్లిందకొండ గ్రామంలో ఈవి రమణ ఆధ్వర్యంలో టీడీపీ కార్యకర్తలు మోత మోగిద్దం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాత్రి 7 గంటల నుండి 7 గంటల 5 నిమిషాల వరకు 5 నిమిషాల పాటు తెలుగుదేశం కార్యకర్తలు అంతా కలిసి విజిల్స్ తో మోత మోగిద్దం కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. జాతీయ కార్యదర్శి లోకేష్ సతీమణి నారా బ్రాహ్మణి పిలుపు మేరకు నంద్యాల జిల్లా ఆలూరు ఇన్ఛార్జి వైకుంఠం మల్లికార్జున్ ఆధ్వర్యంలో మోత మోగిదం కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి జగన్ కు వినపడేలా నియోజకవర్గం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొని అంబేద్కర్ సర్కిల్లో విజిల్స్, డ్రమ్స్ కొట్టి చంద్రబాబుకు సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
హెడ్లైన్స్ మరోసారి. జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా ప్రజలు ముంగిటకు వైద్య సేవలు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి వెల్లడి. వైసీపీ సర్కార్ కొనసాగితే ప్రజల ధన మాన ప్రాణ ఆస్తులకు రక్షణ ఉండదు. మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నాయకుడు అమర్నాథ్ రెడ్డి హెచ్చరిక. సీఎం జగన్ మత్తు వదిలేలా మోత మోగించాల్సిందే అంటూ నిరసన. పాణ్యం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జి గౌరి చిలకరెడ్డి స్పష్టీకరణ. చెవులకు చిల్లులు పడేలా మోత మోగించిన టీడీపీ శ్రేణులు. ప్రజలు పలమనేరు నియోజకవర్గంలో 5 మండలాల్లో మద్దతు పలికిన జనం. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి వీతి న్యూస్ లక్ష్యం సమాజం.